గురించి ఒక మాట చిన్న విషయం చెప్తాను ఇక్కడ. కాన్ఫ్లిక్ట్ అండ్ కాన్ఫ్లిక్ట్లో పాజిటివ్ కాన్ఫ్లిక్ట్ అండ్ నెగిటివ్ కాన్ఫ్లిక్ట్. దీన్ని అప్రోచ్ కాన్ఫ్లిక్ట్ అంటారు. అంటే నీకు ఒక ఇంటర్వ్యూలో మీ పై అధికారి ఎవరైతే ఇంటర్వ్యూ చేసిన అధికారి, ఉదాహరణకు యూపీఎస్సీ అనుకున్నాం, యూపీఎస్సీ ఇంటర్వ్యూకి వెళ్ళారు. యు ఆర్ సెలెక్టెడ్ ఫర్ ఐపీఎస్ అండ్ ఐఏఎస్, యూ డిసైడ్ విచ్ యూ లైక్ ఇట్. రెండు అన్నాక నీకు ఇష్టమే. ఏమవుతుంది ఇక్కడ? యూ హ్యావ్ ఎ డైలమా టు టేక్ డెసిషన్స్. ఇక్కడ ఒక కాన్ఫ్లిక్ట్ ఏర్పడింది. కాన్ఫ్లిక్ట్ ఇక్కడ ఏం ఏర్పడుతుందంటే పిల్లవాడికి ఏది రైటు ఏది రాంగు, నేను ఎలా ప్రవర్తిస్తే మా అమ్మ కరెక్ట్ అంటుంది, నేను ఎలా ప్రవర్తిస్తే మా నాయన కరెక్ట్ అంటాడు, ఇప్పుడు నేను ఈ సమస్య నుంచి బయటపడడానికి నేనేం చేయాలా? ఇట్ టేక్స్ లాంగ్ టైమ్ థింక్. ఎందుకంటే ఈజ్ డిస్టర్బ్డ్ విత్ ఎమోషనలీ. ఎవరైతే చిల్డ్రన్స్ ఎమోషనల్ డిస్టర్బెన్స్ అవుతుందంటే డెసిషన్ ఆఫ్ ఒపీనియన్ ఇస్ టేక్స్ టైం. కనుక ఇది ఒక డిస్టర్బ్డ్ ఫ్యామిలీలో జరిగేటువంటి వాతావరణం పెరిగిన పిల్లల్లో కనిపిస్తుంటుంది. లేకపోతే కూడా కొంచెం కాగ్నేటివ్ డిలే ఉన్న వాళ్ళు కానీ, ఇంటలెక్చువల్ డిజబిలిటీ కలిగిన వాళ్ళలో కానీ, అలాగే కొన్ని బిహేవియరల్ ప్రాబ్లమ్స్ కలిగిన పిల్లల్లో కానీ, ఏడిహెచ్డి అటెన్షన్ డెఫిసిట్ హైపర్ యాక్టివిటీ చిల్డ్రన్స్లో కానీ, కాండాక్ట్ డిజార్డర్ మానసిక సమస్య కలిగిన పిల్లల్లో కానీ, యాంగ్జైటీ కలిగిన పిల్లల్లో కానీ, డిప్రెషన్ లాంటి మానసిక సమస్యలు, చైల్డ్హుడ్ డిప్రెషన్ లాంటి సమస్యలు ఉన్న పిల్లల్లో కూడా ఇలాంటి డిలే టు రెస్పాన్స్ టు ద సిచ్యువేషన్ అది, అలాగే సాధ్యమైనంత వరకు అవాయిడెన్స్ ఆఫ్ ద సిచ్యువేషన్స్ అవ్వడం కానీ, చిన్న విషయానికి ఏడవడం కానీ చేస్తూ ఉంటారు.